జవాన్లతోటి ప్రధానమంత్రి ముచ్చట్లు, కారు పార్టీల స్టీరింగ్ పంచాయతీ, చార్మినార్ల అందగత్తెల షాపింగ్ ముందే వస్తాయట ఆనలు. మంచి మంచి వార్తలు మస్తున్నాయి ఉల్లా. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. జవాన్లను తారీఫ్ చేసిన ప్రధాని. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. చార్మినార్ల అందగత్తెల షాపింగ్, చౌమల్లా ప్యాలెస్ లా కమ్మటి దావత్. రామన్నకు జై కొట్టిన హరీష్ అన్న, పక్కా సీఎం అవుతుందట కవితక్క. గిరిజనుల కోసం కొత్త పథకం ఈ ఆదివారం నాడే ప్రారంభం. చెప్పున్నే అందుకుంటేయట ఆనలు, ఇక రందిపడాల్సిన పని లేదు రైతులు. రాండ్రి చూసుకుందాం, మీ బలమేందో మా బలమేందో. ఎందుకని ఊకుంటా అంటే ఏమో ఎక్కువ చేస్తాన్రు అని మన ఆర్మీ ఇచ్చి పడేసిందట పాకిస్తాన్ కు. వాళ్ళు తోక పటాకులు అసంటి బాంబులు ఇడిస్తే మనోళ్ళు గుంజి కొడితే పోయి గూట్ల పడ్డాయి. వాళ్ళ లెక్క ఇండ్ల మీద గుళ్ళ మీద పబ్లిక్ మీద అటాక్ చేయలే మనం. పక్కా స్కెచ్ చేసి అటు టెర్రరిస్టుల అడ్డాలు ఇటు మిలిటరీ క్యాంపుల మీద మిసైళ్లతోటి కొడితే దెబ్బకు దర్చుకున్నారు. అమెరికాలు నడిమిట్లకు వచ్చి శాంతి అనుకుంటే ఈ పాటికి కథ ఏరేగుంటుండేనబ్బా. మరి మన తడాకా ఏందో చూపించిన వాళ్ళను తారీఫ్ చేయాలి కదా. ఇగో గిది గదే కార్యం. షెబ్బాస్, మస్తు కొట్లాడిర్రు, పాకిస్తాన్ వాళ్ళ పని పట్టిర్రు, ఇండియన్ ఆర్మీ పవర్ ఏందో చూపించిండ్రని ఎయిర్ ఫోర్స్ జవాన్లను తారీఫ్ చేసిండు ప్రధానమంత్రి మోడీ సారు. ఇది పంజాబ్ లో ఉన్న ఆదంపూర్ ఎయిర్ బేస్. ఈడికే వస్తానికో లెక్కుంది. మళ్ళా ఆదంపూర్ ఎయిర్ బేస్ ని వేసి పడేసినాం, పనికి రాకుండా చేసినామని ఉద్దరగప్ప అలుగొట్టింది పాకిస్తాన్ ఆర్మీ. కానీ జవాన్లు వెనకాల చూడు S-400 బందోబస్తు ఎట్లున్నదో ఇదే మన సుదర్శన చక్ర. అటుకెళ్ళి వచ్చినట్టు ధనాధన్ కూల్చి పడేసింది. పక్కదేమో MiG-29 యుద్ధ విమానం. పాకిస్తాన్ జూటా ముచ్చట్లు ఎట్లుంటాయో దునియాకు చూపించి సుదర్శన చక్రం ముంగట నిలబడే మల్లోపారి గట్టి వార్నింగ్ ఇచ్చిండు. మన ఆడబిడ్డల సింధూరం దుడిపినందుకు వాళ్ళు ఇళ్లకు జొరబడి కొట్టొచ్చినాం అనుకొచ్చిండు. जब हमारी बहनों बेटियों का सिंदूर छीना गया तो हमने आतंकियों के फन को उनके घर में घुस के कुचल दिया. भारत माता की जय, भारत माता की जय. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల అడ్డాలు మటాస్ చేసినాం, టెర్రరిస్టులను లేపేసినాం, దుష్మన్లకు నిద్ర పట్టకుండా చేసినాం. వాళ్ళు దొంగ దెబ్బ కొట్టకపోతే మనం డేర్గా కొట్టినాం. జవాన్ మీర్లను కలిసినందుకు నా జన్మ ధన్యమైందన్నాడు మోడీ సారు. आतंक के तमाम बड़े अड्डों को मिट्टी में मिला दिया. अपने शूरवीरों को सैल्यूट करता हूँ. మాకేం కాలే అని దెబ్బలు బయటికి చూపించకుండా ఎతులు కొట్టిన పాకిస్తాను లేలే మా జవాన్లు 11 మంది చచ్చిండ్రు, 40 మంది పబ్లిక్ ప్రాణాలు పోయినాయి అనుకొచ్చింది. కానీ మన ఆర్మీ అటాక్ చేసింది టెర్రరిస్టుల అడ్డాలు, ట్రైనింగ్ సెంటర్ల మీద. సస్తగిస్తే ఆలు చావాలి. ఈ లెక్కను ఉగ్రవాదులు మా వాళ్ళే అని ఒప్పుకున్నట్టే. హైదరాబాద్ లో షాపింగ్ అంటే అద్దాల మేడల షాపింగ్ మాల్లే అనుకుంటారు. ఓ పర్ చార్మినార్ పోయి చూడుండ్రి తెలుస్తుంది. ఫుట్పాత్ దందాల కాంచెల్లి దుకాణాల దాకా ప్రతొక్కటి దొరుకుతుంది. అది సుత అగ్వల పెళ్లిళ్ళు పేరంటాలుంటే జిల్లాలకేంచొచ్చి ఈడ చీరలు గాజులు కొనుక్కపోతారంటే చూడుండ్రిగా. చేతి నిండా పైకం ఉండాలి కానీ సంచి నిండా కొనుక్కొని రావచ్చు. గసొంటి జాగలకు ఇలా దునియా అందగత్తలు వచ్చిండ్రుల్లా. చూద్దాం పండ్రి మరి ఏం చేసిండ్రో ఏం కొన్నారో. చార్మినార్ కాడికి అందగత్తెలు రాగానే మురుఫా సప్పుళ్ళు దంచుడు. ఖుషిలా కొందరు స్టెప్పులు గినేసిరబ్బా. అటెనక అందరు స్టేజ్ మీదకొచ్చి టిక్క ఫోటోలు దిగిండ్రు.
చార్మినార్ చుట్టూరా పూలతోటి షింగారిచ్చి నడిమిట్లా పేద ముత్యాల చిప్ప పెట్టిండ్రు. అప్పట్లా మనది ముత్యాల నగరం అని ఎరక చేసిండ్రు అన్నట్టు. 400 ఏండ్ల కిందట కట్టిన చార్మినార్ గొప్పతనం సాటింపేటట్టు హెరిటేజ్ వాక్ పేరు మీద నడిచిండ్రు. అటెన్క లాడ్ బజార్ల షాపింగ్, తీరు గాజులు ముత్యాల హారాలు బేరం చేసిండ్రు. కొందరికి తెలివై కాబట్టి ఎట్లా తయారు చేస్తారు, ఎందుకు వేసుకుంటారు అనేది అడిగిండ్రు. అట్లా అని దుక్నాలు అన్నేం కుల్లా లేవు. ఆఫీసర్లే సెలెక్ట్ చేసి కొన్నే ఓపెన్ పెట్టించిండ్రు. నచ్చినవి కొనుక్కొని ఫుల్ ఫోటోలు దిగిరట. చార్మినార్ షాపింగ్ లా మేము అనుకుంటా. ఇదైనాక చౌమహల్లా ప్యాలెస్ లా కమ్మటి దావత్. దునియా మొత్తంకెళ్ళి అచ్చినోళ్ళైరి. ఒక్కొక్కరికి ఒక్కోటి ఇష్టం. ఎవ్వలను నారాజ్ చేయకుండా ఉప్పు కారం తక్కువేసి ఏది అడిగితే అది అడ్డిచ్చిండ్రు. మన తెలంగాణ వంటలు సుత పెట్టిర్రబ్బా. అంత దూరంకెళ్ళొచ్చిన చుట్టాలకు గీ మాత్రం మర్యాద చేయకుంటే ఎట్లా మళ్ళా. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీలో పెత్తనం కోసం పంచాయతీ నడుస్తోందా? గులాబీ బాస్ మీద ఒత్తిడి పెరిగింది అనేది ఎంతవరకు నిజం? కారు స్టీరింగ్ వేరే నాయకుడు పట్టే అవకాశం ఉందా? అదే జరిగితే గా ఛాన్స్ ఎవరికి వస్తుంది? అధికారం పోయాక తలో మాట ఎందుకు మాట్లాడుతున్నట్టు అని సోషల్ మీడియాలో షేరింగ్ వార్తలు నడుస్తున్న టైంలా ఇద్దరు ముఖ్యమైన లీడర్లు ఏమన్నారో ఇనుండ్రిగా. ములుగు జిల్లాలో ఎరకల నాంచారమ్మ జాతరకు పోయిన కవితక్క అట్లనే సోది చెప్పించుకుంది చెల్లెండ్లతోటి. ఊరిచ్చులు లేదు, ఉబ్బిచ్చులు లేదు, సాఫ్ సీదు ఒక్కటే మాట. రాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అయిదావని మంచి వినబడ్డదా? కవితక్క పక్కా ముఖ్యమంత్రి అవుతుంది అనగానే మనసులో ఏముందో కానీ ఫుల్ ఖుషి అవుతుంది కాదా? మరి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ సారు, కేసీఆర్ అంటే బీఆర్ఎస్. పార్టీ పెట్టిన 25 ఏళ్ల కాంచి ప్రెసిడెంట్ సీటు బాపుదే, పవర్లు ఉన్న 10 ఏళ్ళు సీఎం సీటు బాపుదే. గట్లనే మళ్ళీ ఎప్పుడైనా గెలిచినా ఆయననే సీఎం అని డిసైడ్ అయిన గిట్లా జోష్ అని చెప్తే సంబరం అవుతుంది కదా. మళ్ళా మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, జైల్లోకెళ్ళి వచ్చినాక కవితక్క రూవడి చూపిస్తాంది. 10 ఏళ్ళు సప్పులు లేని అసెంబ్లీ ఆకిట్ల పూలే విగ్రహం పెట్టాలని లడా ఎత్తుకునే బీసీలకు అన్యాయం జరుగుతుందని పోరాటం షురూ చేసే. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం. ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. 10 రోజులకో జిల్లాకు పోతుంది, 11 మాట్లాడుతుంది. పవర్లకు రాగానే మీ సంగతి చెప్తా అని పింక్ బుక్ లో పేర్లు రాసుకొని పడని పార్టీలకు ధమ్కీలు ఇస్తాంది. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే. ఇదంతా ఒగెత్త అయితే ఇంట్లో ఏమైతుందో గానీ కవితక్క కొత్త పార్టీ పెడతదట అని జోరుగా ప్రచారం నడుస్తుంది సోషల్ మీడియాలో. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు, కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. అక్క మీద అబద్ధాలు ఎవరు పుట్టిస్తాండ్రో, ఎవరేం కుట్రలు చేస్తుర్రో గాల పేర్లు బయట పెట్టే టైం ఎప్పుడు వస్తుందో గానీ కొత్త పార్టీ పెట్టే ముచ్చట్ను మల్లోపారి ఖండాలుగా ఖండించిండు హరీష్ రావు సారు. అంతేకాదుల్లా కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. వెనకట బావులతోటి నడిచేది వ్యవసాయం. మూట కొట్టుకుంటా పొలానికి నీళ్లు పెట్టేది. ప్రాజెక్టుల కింద అయితే పంట కాలువలతోని నీళ్లు వారిస్తారు. ఇప్పుడైతే మొత్తం బోర్ల మీదనే నడుస్తుంది. 100 ఫీట్లు బోర్లేసినా ఒక్కొక్క పరి సుక్క కూడా పడదాయే. లక్షల రూపాయలు బోర్లకు పెట్టి లాస్ అయిన వాళ్ళు బొచ్చెడు మంది. ఇప్పుడు గీళ్ళకైతే కొంత ఫాయిదా అయినట్టే. గిరిజనుల కోసం కొత్త పథకం తెస్తుంది సర్కారు. పేరు ఇందిరా సౌరగిరి జల వికాస్. గిరిజనులు పోడి వ్యవసాయం చేస్తుంటారు కదా, గా భూములకు ఎండ పలకల కరెంటు తోటి నీళ్లు అందించే కార్యం 12,500 కోట్లు ఖర్చు పెడతారట. ఈ ఐతారం నాడే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో షురూ చేస్తాండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఉచితంగా బోర్వెల్స్ వేయటమే కాకుండా దానికి సోలార్ పంప్ కూడా పెట్టి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ కూడా ఇచ్చి గడికోపారి ఫారెస్టులతోటి లడాయి కాకుండా సాగు చేస్తున్న భూముల పట్టాలు వంచి వ్యవసాయాన్ని ఇంకింత డెవలప్ చేస్తామన్నాడు చిన్న సీఎం బట్టి సారు. హార్టికల్చర్ శాఖతో మాట్లాడి కావలసిన మొక్కలు కూడా వాళ్ళకి ఇప్పించి
వాళ్ళతో వ్యవసాయం చేపించే కార్యక్రమంతో పాటు ఇంటర్నల్గా క్రాప్ కూడా వేసుకుని ప్రతి 6 నెలలకు ఒకసారి వారికి ఆదాయం వచ్చేటట్టుగా. పథకం చాలైనాక ఐతారం కడమ వివరాలు చెప్పుకుందాం. ఇయాల్టికైతే గింతే. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ భాష కోసం, తెలంగాణ యాస కోసం, తెలంగాణ పండుగ కోసం, తెలంగాణ పాటల కోసం, తెలంగాణ వీరుల కోసం, తెలంగాణ పెద్దల కోసం, తెలంగాణ కళల కోసం, తెలంగాణ కళాకారుల కోసం పుట్టిన ఛానల్ మన V6. ఏది పబ్లిక్ అవసరమో అదే చూపించి ఇది మా ఛానల్ అని మీ ఆదరణతోటి ముంగటికి పోతున్నందుకే ఇగో ఇది. చెక్కున మెరుస్తాందిలే డైమండ్ బటన్. మళ్ళా యూట్యూబ్ వాళ్ళు పంపిండ్రు మన V6 కు. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదుల్లా. కోటి బలగం దాటిన వాళ్ళకే. మనం ఏడాది కిందటనే దాటేసి ఇప్పుడు 1,14,00,000 మందితోటి నడుస్తున్నాం. మన వార్తలు కాయిస్ చేసి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నందుకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన అవార్డు అన్నట్టు. సీరియల్ సినిమాలు చూపించే ఎంటర్టైన్మెంట్ ఛానళ్లకు మామూలే గానీ న్యూస్ ఛానల్ కు డైమండ్ బటన్ వచ్చుడంటే మామూలు ముచ్చటేం కాదు. మళ్ళా ఆంధ్ర తెలంగాణ వార్తలు చూపించే ఛానల్ అని కాదని మన తెలంగాణ మన ఛానల్ అని 1,14,00,000 మంది లంక పెట్టుకుర్రంటే దానికో లెక్క ఉంది. గాయగతర వార్తలు ఉద్దర ముచ్చట్లు చెప్పాం. రేటింగ్ల కోసం ఉరుకులాట, బ్రేకింగ్ల కోసం మాత్రం అసలే ఉండదు. పబ్లిక్ నాగం పట్టియొద్దు, అక్కడికి వచ్చేది ఏది ఇడిసొద్దు. సిటీలుండే సెలబ్రిటీలైనా సింతకింది చంద్రయ్య అయినా మాకొక్కటే. తెలంగాణకు నష్టమైతుందంటే బరాబర్ కొట్లాడతాం, మనోళ్ళ తరపున ఆవాజ్ వినిపిస్తాం. పార్టీలు జెండాలు ఎజెండాలతోటి సంబంధం లేకుండా ఏది వార్తో గదే చూపిస్తాం. కాబట్టి 13 ఏళ్ల సంది ముంగడికి పోతున్నాం. మళ్ళా ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, వెబ్సైట్, షేర్ చాటు ఆ లెక్కలేరే. ఇట్లా సోషల్ మీడియాలో కాకుండా డైరెక్ట్ గా టీవీలో చూసేటోళ్ళకైతే లెక్కే లేదు. ఉద్యమం టైంలో ఛానల్ పెట్టిన కాంచి మీరే మా బలం మా బలగం. ఇటువంటి అవార్డులు ఎన్నొచ్చినా అవన్నీ మీ దీవెనార్తి తర్వాతే. మన V6 ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు డైమండ్ బటన్ ఇప్పించిన ప్రతి ఒక్కలకు పేరు పేరున మల్లోపారి శనార్తి. ఈ 6 రోజుల సంది పబ్లిక్ అంతా న్యూస్ ఛానల్ బగ్గనే చూసిండ్రబ్బా. పొద్దుగానే న్యూస్ పేపర్లు చదువుడు పెరిగింది. మీది బాజుకి ఎట్లుంది, యుద్ధం ఎట్లా నడుస్తుంది, అటు దిక్కు ఎంత నష్టమైంది, మనోళ్ళు డ్రోన్లను ఎట్లా కొట్టి పడేసిండ్రో మస్తు ఇంట్రెస్టింగ్గా చూసిండ్రు. ఆర్మీకి సపోర్ట్గా ర్యాలీలు తీసిండ్రు, జిందాబాద్లు కొట్టిండ్రు. సోషల్ మీడియాలో ఇమ్మతిగా పోస్టులు పెట్టిండ్రు. అటు యుద్ధం నడిచినా మన మీద నిమ్మలంగానే ఉన్నాం కానీ అసలు కష్టం అంటే మీది బాజుకున్నోళ్ళకే. అయితే తుపాకుల మోత లేదు, బాంబుల సప్పులు లేదు. బంకర్లకెళ్ళి బయటకు వస్తాండ్రు, ఎవరి ఇంట్లో కాళ్ళు పోతుండ్రు. ఈ స్కూళ్లు నడుస్తున్నాయి, దుకాణాలు ఓపెన్ అయినాయి. బార్డర్ రాష్ట్రాల్లో పరిస్థితి జరంత మంచిగా అయింది. ఆపరేషన్ సింధూర్ చాలా అయినాక కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో టెన్షన్ ఉండే. మరి మనోళ్ళు ఉగ్రవాదుల అడ్డాలు లేపేస్తే అటుకెళ్లి పాకిస్తాన్ ఆర్మీ ఊర్ల మీద ఇండ్లకు సూటి పెడితే చాలా మంది ఖాళీ చేసిపోయిండ్రు. 6 రోజుల సంది సర్కారుల క్యాంపులనే తిండి తిప్పలు. ఇప్పుడు కాల్పులు బంద్ అయ్యే వరకు కొంత నిమ్మల పడ్డారనుకో. ये है कि अभी 2-3 दिन हुए थोड़ी शांति है तो पब्लिक थोड़ा आ जा रही है, लेकिन नुकसान बहुत हुआ यहाँ पे. ఇక భయపడాల్సింది ఏం లేదు, పిల్లలను బడికి తోలుండ్రని టీచర్లే ఇంటింటికి పోయి చెప్తాండ్రు. उनके पेरेंट्स से संपर्क कर रहे हैं कि अपने बच्चों को भेजिए स्कूल, अब कोई डर वाली बात नहीं है और बाकायदा विद्यालय में पढ़ाई होती है, पढ़ाया जा रहा है बच्चों को. మూతబడ్డ గాలి మోటార్ డిపోలు తెరుచుకునే వరకు ఎటు పోయేటి అటు పోతున్నాయి. మంచిగా క్యాబులు నడిపేటోళ్లకు మునుపు లెక్కనే సవారీ దొరుకుతుంది. అయితే రాత్రి కాశ్మీర్ లో మళ్ళా కాల్పులు వినవడం వరకు ఆడొక్కకాడ కొంత బుగులు పడతారు. ఎందుకైనా మంచిదని ఫుల్ సెక్యూరిటీ చెకింగ్లు నడుస్తూనే ఉన్నాయి. ఆర్మీ అలర్ట్ గానే ఉన్నది. పాకిస్తాన్ వాడు మళ్ళేమన్నా తోక దాడిస్తే వేసి పడేసుడేనట. మరి IPL ఇట్లా చాలా అయిందో లేదో, కాటేరమ్మ కొడుకుల కొట్టుడు చూసి పక్కా ఈ 10 కప్పు మనదే అనుకున్నారు అంతా. తర్వాత మ్యాచ్లు చూస్తే అవుట్ అయ్యేతానికే గ్రౌండ్లకు దిగినట్టే ఉండే మనోళ్ళ పరిస్థితి. ఓటు గెలుచుడు, మునుం పెట్టి ఓడిపోవడు, మళ్ళోటి గెలుచుడు. ఆడికే అభిమానులు ఖుషి అవుడు. ప్లే ఆఫ్కు పోయే ఛాన్స్ లేకున్నా కడుమ మ్యాచ్లలో మనోళ్ళ దంచుడు చూద్దామనుకుంటే ఆటలే ఆగిపోయే.
ఈ గేమ్ రంది పడకుండ్రి. క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చే ముచ్చటేందంటే బిరేక్ పడ్డ ఐపీఎల్ ఈ శనారంకెళ్ళి మళ్ళా చాలైతాంది. ఇంకో 17 మ్యాచ్లు బాకీ ఉన్నాయి. ఈ పాటికి సగం పడ ఓడ్సు గాని ఇండియా పాకిస్తాన్ నడుమ కొట్లాట తోటి వాయిదా పడే. కానీ స్టేడియంలో ఆట ఆగినా బార్డర్లో మస్తు నడిచిందబ్బా. పాకిస్తాన్ వాళ్ళు బాల్ల డ్రోన్లు ఇసిరితే మనోళ్ళు బ్యాట్ల లెక్క మిసైళ్లు బట్టి రప్ప రప్ప సిక్సులు దంచుడు. ఆటకెళ్ళేసుడు ఇటుకెళ్ళి చెంపుడు. 4-5 రోజులు ఆట అంటే ఆట. క్రికెట్ చూసిన దానికంటే ఇంట్రెస్ట్ గా ఇది చూసిండ్రంతా. మన ఆర్మీ రువ్వడికి ఇక ఈ పాకిస్తానోడు చిత్తవుడు పక్కరాబై అనుకుంటున్న మోపుకే థర్డ్ అంపైర్ లెక్క ట్రంప్ సార్ వచ్చి బంద్ చేపిచ్చే. మనకు రావాల్సిన కప్పు జర్రంతల మిస్ అయ్యే. అబ్బా మా ఇజ్జత్ సింధు నదిలో గలవకుండా కాపాడిన్రా అని పాకిస్తాన్ ఫ్యాన్స్ మురుస్తుండొచ్చు పోన్రి. గదట్లా బంద్ అయింది కాబట్టే ఇక మైదానంలో క్రికెట్ షురూ కాబోతుందన్నట్టు. కాకుంటే మన హైదరాబాద్ లో ఒక్క మ్యాచ్ గిన లేదు. 2 ఆడేది ఉంటే క్యాన్సిల్ చేసిండ్రు. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, బొంబాయి ఈ 6 సిటీలలోనే మొత్తం ఆటలన్నీ. స్టేడియాల కాడ ఫుల్ సెక్యూరిటీ పెడతాన్రు. చెకింగులు మునుపు కంటే 4 వాళ్ళు. ఇవన్నీ చెప్ప ఆడుకుంటా పోతే వచ్చే నెల 3వ తారీఖు నాడు ఫైనల్. కప్పు ఎవరు గెలుస్తారో గాని రాత్రి అయితే మళ్ళా అందరు టీవీలల్లా క్రికెట్ పోటీలేనుల్లా. ఎండాకాలంలో ఎండలు దంచాలే, ఆనాకాలంలో ఆనలాగొద్దు, చలికాలంలో ఈగ మిడవద్దు. కానీ ఇప్పుడు ఎట్లా నడుస్తుందిల్లా? అయితే సురుకులే లేదంటే శినుకులే అన్నట్టున్నది వాతావరణం. ఈ ఎండాకాలంలో మాత్రం 3 కాలాలను కలిపి చూస్తున్నాం పోన్రి. మొన్నటి దాకా ఎండ దెబ్బకు కింద మీద అయితే అటెనక పొద్దున్న దాకా ఎండ, మాపటిలి ఆన, రాత్రంతా చలికాలం నడిచింది. ఇంతకు మనం ఏ కాలంలో ఉన్నామో తెలియకుంటుండే పరిస్థితి. ఇక రేపు ఎట్లుంటదంటే జరంత సల్లవడే ముచ్చటేనుల్లో ఆనమబ్బులు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్కి వచ్చినాయట. ఇంకో 2 వారాల కేరళను దాటి అటెన్క 2 వారాలకు తెలంగాణకు వచ్చుడేనట. బరాబర్ ఇంకో నెల అయితే ఆనలు అందుకుంటాయన్నట్టే. ఈ తాప ముందుగానే వస్తాయి, దంచుడే ఉంటదని వాతావరణ శాఖలు చెప్పుడు. నిన్నయాల్టి సంధి జిల్లాల్లో వాడు. అయితే మొదటి 3 రోజులు మనం ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చాము. 4-5 రోజులకి ఎల్లో వార్నింగ్. ఊర్లల్లా మళ్ళా ఒడ్లు తడిచి తిప్పలైతే తప్పలేవు రైతులకు. మొన్నటిదాకా అటు ఎండ సురుకులు ఇటు ఆన శినుకులు అరుచుకుంటే ఈ 2 రోజుల సంధి చల్లబడుకుంటేనే వస్తుంది వాతావరణం. కాలం మంచిగానే అయితే రైతులకు తిప్పలు తప్పుతాయో మరి. 6 ఏండ్ల తర్వాత జరంత ముందుగానే ఆనలొచ్చుడు ఇదే తొలతనట. చెప్పినట్టే ఆనలు అందుకుంటే వ్యవసాయానికి సరిపోను నీళ్లు. అప్పటి ముచ్చట అప్పుడు చూడొచ్చు గాని కాంటాలు ఇంకింత రువ్వడు వెంచి ఒడ్లు మక్కలు దడవకుండా చూడురి సార్లు. ఇప్పటి పోరలు ఏమున్నా ఫోన్లో తలకాయ పెట్టుడే గాని దోస్తులతో అట్లా జెర్సేపు ఆడుకుందామన్న ముచ్చట్నే లేదు. కొందరు ఆడుకుంటానికి పోయినా ఏ క్రికెటో ఆడతారు. కానీ మా చిన్నప్పుడు ఆయితారం వచ్చిందంటే వాడకట్టుకున్న పోరలమంతా కలిసి మా చింత చెట్టు కింద చేరేది. చుట్టూ ఇటుక పెడ్డలు రాళ్లతోని బొమ్మరిల్లు కట్టేది. నడిమిట్ల పెద్ద బోరెం పరిచి అదే ఇళ్ళని మురిచిపోయేది. ఇంట్లున్న బొమ్మలన్నీ ఎదురుకొచ్చి అందులో బువ్వ కూరలు వండినట్టు చేసేది. పోరల ఆటలంటే గిట్లనే ఉండేది. గీ ముచ్చట చూస్తే మీకు సుతగ్గా రోజులు యాదికొస్తుండొచ్చు పక్క. సప్పుళ్లతోని బుడ్డోళ్ళు, స్టెప్పులతోని షెల్లెమ్మలు అద్దర కొడతారు కదా. హౌ పెండ్లి బరాతే మోదాలు పిలగాన్నైతే చూడుర్రి ఎర్రగ బుర్రగా ముద్దుగున్నళ్లే. ఊర్లకు రాగానే ఇట్లా ఎదుర్కొని కాళ్ళు గడిగి బొట్టు పెట్టి డప్పు సప్పులతోని మండపానికి తీసుకుపోతాన్రు. ఈగిడ ముద్దుగా చీర కట్టించి కమ్మలు నక్లెస్ నడుముకు వడ్డానం సుత పెట్టిర్రబ్బా పెండ్లి పిల్లకు. చలో ఇక పిల్లగాడు రాగానే పిల్లని సుత పందిట్లకు తీసుకొచ్చి కాలు దొక్కిచ్చుడు, జీలకర్ర బెల్లం పెట్టుడు, పుస్తెగట్టుడు. ఊరోళ్ళంతా అచ్చింతలేసి దీవనార్తి పెట్టు నడిచింది. అట్లాని పెద్దలు చేసిన పెండ్లి కాదు. కొమ్రంభీం జిల్లా తాటిపల్లిలా పోరల చేసిండ్రు గీ బొమ్మల పెండ్లి. ఊరందరికి భోజనాలు సుత పెట్టిండ్రు. పాతేడు మే నెలలా ఇట్లా బొమ్మల పెండ్లిలు చేసుడు 8 ఏండ్ల కాంచెలు నడుస్తుందట. ఎందుకు చేసిండ్రు షెల్లే పెండ్లని అడిగితే ఆవుల పంటలు మంచిగా పండాలని, అందరూ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, పెళ్లి కాని వాళ్ళకు మంచి అమ్మాయిలు దొరకాలని ప్రతి సంవత్సరం చేస్తాము. గదన్నట్టు బొమ్మల పెండ్లి వేస్తే ఊరికి మంచిదైతదట. అంటే ఊరి కోసం బుడ్డపోరలు ముంగటబడి చేసిన పెద్ద కార్యం అన్నట్టు. మరి ఇట్లా వేస్తే ఎంత బరకతుందో గాని నియంగా పెండ్లి చూసినట్టే ఉన్నది కదబ్బా.
మునుపు సరుకు సౌదాలు కావాలంటే పల్లెకెళ్ళి టౌన్కు పోయి తెచ్చుకునేది, ఆరం సంతలో కొనేది. కానీ ఇప్పుడు పల్లెటూర్లో సుతా గల్లీ గల్లీకి కిరాణా షాపులు వచ్చినాయి. కూరగాయల కాంచెలి బట్టల దాకా ఏది కావాలన్నా ఊర్లోనే దొరుకుతున్నాయి. అంతకంటే ఎక్కువ ఓ నిత్యావసర సరుకు కూడా దొరుకుతుందిలో. దుఃఖం పోవాల్సిన పని లేదు, కావాలంటే ఉద్దర కూడా నడుస్తుంది. సౌలతులు మంచి కడుచుకుంటున్నారు కానీ తెచ్చే సరుకు చక్కగా చూసుకోక గింత పని అయింది. పాపం కల్తీ మందు 14 మంది పానాలు తీసింది పంజాబ్లా. ఇంకో 6 సీరియస్ ఉన్నారు. అమృత్సర్ జిల్లాలో ఒకళ్ళకెళ్ళి 5 ఊర్లకు సప్లై అయిందట. తాగినోళ్ళంతా 2 రోజులు సంధి తల్లడం అల్లడం అయితాన్రు. కాలం చేసినోళ్ళ కుటుంబాలకు 5 లక్షలు ఇస్తామని సాటింపేసింది సర్కారు. ఓ బడవేగాడు మాల్ తెచ్చుకొని కల్తీ చేసి బెల్ట్ షాప్లకు ఇస్తుండని తెలిస్తే వాడిని దందాలు ఉన్నోళ్ళని 5గురిని అరెస్ట్ చేసిండ్రిగా. 50 लीटर जो मेथनॉल आया और उसने इसको डाइल्यूट करके 120 लीटर में कन्वर्ट किया पहले और फिर उनको 60 पैकेट्स में इसने डिस्ट्रीब्यूट करके. ఎక్కువ తక్కువ మందు తాగుడే మంచిది కాదురా అంటే మీదకెళ్ళి కల్తీ చేసి పాడు కాబట్టిరి. మళ్ళీ ఒకడికి సొంటి కథలు పడకుండా జర గట్టిగానే అరుచుకోండి సార్లు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.